ఆర్ యు రెడీ? రెండులో ఏ దేవా అలసిపోయాను అనుకుంటున్నావే, ఎడారి జీవితం వలన అలసిపోతాం. ఎడారి అంటే ఏంటి? రెండులో ఏ గట్టి చెప్పండి. ఎడారి గట్టి చెప్పండి అమ్మా. ఎడారి అంటే ఏంటి? ఇసుక, ఏ చెట్టు కనపడదు, ఎక్కడ నీళ్ళు కనపడదు. అందువలన ఎండమావులను చూసి అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అవి ఎండమావులు. అలసిపోతాం. అలసిపోయి మరణిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి గుండా వెళ్తుండగా అలసిపోయారు. కానీ సృష్టికర్త వాళ్ళకి మేలు చేశాడు. ఆహారం లేనప్పుడు ఆహారం అందించాడు, నీళ్లు లేనప్పుడు నీళ్లను అందించాడు, స్వస్థతనిచ్చాడు, అద్భుతాలు చేశాడు. ఈరోజు మనం కూడా ఎడారి గుండా వెళ్తున్నాం. అక్షరాల ఇసుక రేణుల మీద నడిచి వెళ్ళట్లేదు, కానీ ఎడారి గుండా వెళ్తున్నాం. ఏం జరిగిద్దో ఏమైద్దో ఏమీ అర్థం కావట్లా. ఏ దేవుడైతే ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు అలసిపోయినప్పుడు ఏ క్షణం ఏ రోజు ఏం కావాలో అన్నీ ఇచ్చాడు, నీ ఎడారి జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఏ ఎడారి. చెరసాల. చెరసాల అంటే దానికి అర్థం ఏంటంటే, చెరసాల అంటే అక్షరాల చెరసాలలో నువ్వు ఉండకపోవచ్చు, మనం ఉండకపోవచ్చు, కానీ ఆ స్థితి నుండి మనం బయటపడలేం. పైకి వద్దాంరా బాబు అనుకున్నప్పుడు నీకెవరైతే సాయం చేస్తున్నారో ఆ వ్యక్తే దూరం అయిపోతాడు, ఆ వ్యక్తే మరణిస్తాడు. ఇక నువ్వు అక్కడి నుండి బయటికి రాలేనట్టుంటుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు. ఈ రోజున ఆ స్థితిలో ఉన్నావా? బయట పడదాంరా బాబు, ఈరోజు బయట పడిపోతాను రా అనుకుంటే మళ్ళా వాయిదా పడిపోద్ది. మళ్ళా బయట పడిపోతాను రా బాబు అనుకుంటే మళ్ళా వాయిదా పడిపోద్ది. మళ్ళా అమ్మయ్యా అయిపోయింది రా నాయన అనుకుంటే మళ్ళా వాయిదా పడిపోద్ది. చెరసాల నుండి అలసిపోతున్నావా? ఎడారిలో ఉండి అలసిపోతున్నావా? చెరసాల అనుభవం కూడా అలసిపోతున్నావా? ఆ చెరసాలను ముక్కలు చేయగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలసిపోయాడు. ఎడారి. చెరసాల. ఎడారిలో అలసిపోతాం, చెరసాలలో అలసిపోతాం. హాస్పిటల్ అంటే ఏంటి? అంటే దావీదు చెప్పిన మాటలు మనం ఇప్పుడు చెప్పలేం కనుక హాస్పిటల్ అలసిపోతాం. ఆ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ ఖాళీ లేదండి, ఇటు తీసుకెళ్ళండి ఖాళీ లేదండి, ఇటు తీసుకెళ్ళండి ఖాళీ లేదండి. అది వాళ్ళు తప్పు కాదు, మొత్తం బెడ్లన్నీ నిండి పొర్లుతున్నాయి, బయట వరండాలు నిండిపోతున్నాయి. అలసిపోతున్నారు ప్రజలు, అలసిపోతున్నారు. స్వస్థత పరిచే యెహోవా, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత, ఆయన పొందిన గాయములో స్వస్థత. యేసయ్య నామములో స్వస్థత లేక అలసిపోతున్నావా? వ్యక్తుల దగ్గరకి, మనుషుల దగ్గర తిరిగి స్వస్థత అలసిపోతున్నావా? నా దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. ఎడారి అలసిపోతాం. చెరసాల అలసిపోతాం. హాస్పిటల్ అలసిపోతాం. తుఫాను. ఎట్టు చూసినా తుఫానే, ఎట్టు చూసినా. ఏ క్షణం అసలు ఈ కోవిడ్ పాండమిక్తో బాధపడిపోతున్నాం రా బాబు అంటుంటే అటేపేమో ఆ రాష్ట్రం మీద తుఫాన్ వస్తుంది, ఈ రాష్ట్రం మీద తుఫాన్ వస్తుంది, ఆ రాష్ట్రం మీద తుఫాన్ వస్తుంది, ఇప్పుడు తుఫాన్ వస్తుంది. ఒకటి అటు ఇటు మొత్తం అలసిపోతున్నారు. దీంట్లో నుండి తేరుకోకముందే ఇంకొక తుఫాను వచ్చి పడిపోతుంది. ఈరోజు నేను చెప్పనా, అక్షరాల నీ జీవితంలో అలాగే జరుగుతుందేమో. ఒక సమస్య నుండి తేరుకోకముందే, అమ్మయ్య దీంట్లో నుండి బయటకు రాబోతాను రా బాబు అనుకోకముందే ఈరోజు ఇంకొకటి వచ్చి పడిపోతుందా? నా దేవాది దేవుడు అంటున్నాడు, తుఫాను ఆపిన వాణ్ణి, గలిలయ సముద్రంలో తుఫాను ఆపిన వాణ్ణి నేను నీకు ఒక నెమ్మది ఇవ్వబోతున్నా. అలసిపోయినా వారికి నేను ఒక నెమ్మది నేను ఇవ్వబోతున్నా. యేసు నామములో. దేవా నేను అలసిపోయాను అనుకుంటున్నావే, నా దేవుడు నీకు నెమ్మది అనుగ్రహించును గాక. మన మూడో పాయింట్ చెప్పండి. భారం మోయడం కష్టమైపోయింది. నాతో పాటు చెప్పండి. భారం మోయడం కష్టమైపోయింది. నాతో పాటు చెప్పండి. భారం మోయడం కష్టమైపోయింది. దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ భారం మనకిచ్చాడో అది మనం ఒంటరిగా మోయటం అది దేవుని చిత్తం కాదు. దేవుని మీద ఆధారపడాలి, అది ఆయన ఆశ. ఆ భారం ఆయన మీద మోపాలి, అది దేవుని ఆశ. ఈ రోజున నీ భారం ఆయన మీద మోపాలి. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వాక్యం, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఇంకోసారి మళ్ళా చూద్దాం, చూడండి నాతో పాటు అందరూ చెప్పండి. నీ భారము
నీ పిల్లల భారము, భార్యాభర్తల భారము, చెప్పండి, ఆర్థిక భారము, పరిచర్య భారము, విశ్వాసుల భారము, నీ ఇంట్లో ఉన్న ఆరోగ్య భారము, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆయన మనమేమనుకుంటామంటే ఇదంతా నేనే మోయాలి రా బాబు అనుకుంటాం. కానీ దేవుడు అనేది భారం ఇచ్చినవాడు నేను, నువ్వు మోయక్కర్లా, నా మీద మోపు. ప్రజలందరికీ ఎలాగుంటుందంటే మనం మోస్తున్నట్టు ఉంటుంది, కానీ నీకు తెలుసు నేను మోయట్లా, దేవుడు మోస్తున్నాడు అని. ఆ సెట్టింగ్లోనికి రావాలి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ భారం ఆయన మీద మోపు. 5 సంవత్సరాల పాప కానీ 4 సంవత్సరాల పాప కానీ ఏం చేస్తారంటే, డాడీ నా ఒళ్ళో కూర్చో అనగానే డాడీ ఆ పాప అడిగింది కదా అని చెప్పేసి అమాంతంగా పాప ఒళ్ళో కూర్చోడు. ఆమె మీద కూర్చుంటాడే తప్ప భారం అంతా చేతుల మీద పడిద్ది. ఆ పాప ఏమనుకుంటుందంటే నేనే భారం మోస్తున్నానని. కానీ నువ్వు మోయట్లా, నేను మోస్తున్నా. సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నీ భారం నా మీద మోపు. చూసే వాళ్ళకి నువ్వు మోసినట్టుంటది, కానీ నువ్వు కాదు మోసేది, నా హస్తం ఆ భారం మోస్తుంది, నా భుజాలు ఆ భారం మోస్తుంది, నేను ఆ భారం మోస్తా. మోషే అన్నాడు, ఈ 30 లక్షల మంది నేను ఈ భారం మోయలేను. దేవుడు చెప్పాడు, ఆవిడ మోయమని చెప్పాడు. నీ భారం నా మీద మోపు. హల్లెలూయా. నీ భారం ఎవరి మీద మోపు? నా మీద మోపు. నేను చూసుకుంటా, నేను ముందుకు తీసుకెళ్తా, నేను నడిపిస్తా, నేను తీసుకెళ్తా. నీ భారం నా మీద మోపు. నయోమి భర్త గారు మరణించారు, పెద్ద కుమారుడు మరణించాడు, చిన్న కుమారుడు మరణించాడు, ఒక కోడలు వెళ్ళిపోయింది. నయోమి, రూతు ఒక కోడలు మాత్రం మిగిలింది. ఎంత భారం అండి, ఎంత భారం! మేలు చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఎంత భారం అండి బాబు! ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి భారం మోయలేరు. ఇంత భారం మోస్తున్నా దేవుని వైపు తిరగాలనిపించింది. మేలు కలగడానికి ఏ మార్గం లేదు, సాయం చేయడానికి ఏ మార్గం లేదు. అటువంటప్పుడు ఈమెకి ఆల్రెడీ రూతుకి వివాహం అయిపోయింది, ఎవరు పెళ్లి చేసుకుంటారో? అటువంటి పరిస్థితి. ఇంత భారముతో ఉన్నప్పుడు దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు అనగానే మోయాబు దేశం నుండి దేవుని వైపు తిరిగింది, బెత్లెహేం వైపు తిరిగింది, దేవుని వైపు తిరిగింది. ఆమె భారం దేవుని మీద మోపింది. అద్భుతంగా మేలు కలగడానికి మార్గం లేదు. దేవుడు ఆమె భారాన్ని మోసి, నయోమి రూతు భారమును మోసి మేలు కలగజేయడానికి బోయజ్ అనే వ్యక్తిని పంపించి ఇశ్రాయేల్ చరిత్రలోనే మరవని ఒక స్త్రీగా దేవాది దేవుడు మార్చగలిగాడు. నీ భారమేదో, ఇంట్లో మరణం జరగడం వలన భారంతో ఉన్నావేమో, నీ ఇంట్లో ఏమీ లేక భారంతో ఉన్నావేమో, అనారోగ్యంతో భారంగా ఉన్నావేమో, మార్గాలు తెరవబడిని అనుకున్నానండి, ముయ్యబడిపోయింది అనుకున్నావేమో. నా దేవుడు అనేది, నీ భారం నా మీద మోపు, మేలు కలుగజేయవాడును నేనే. ఇప్పుడు ఈ మాట ఆమెననాలి. నా దేవుడే ఆజ్ఞాపిస్తాడు నీకు మేలు కలగాలి అని. హల్లెలూయా. మేలు కలగాలని నా దేవుడే ఆజ్ఞాపిస్తాడు. మేలు కలుగును గాక అంటాడు. ఒక మాట మీరు గమనించండి, మేలు చేయువాడు ఆయనే. దానికి అర్థం, నేను ఇలా బాధపడుతున్నానండి, నీ భారం దైవజనులకు చెప్పకూడదని కాదు, నీ నమ్మకస్తులకు చెప్పకూడదని కాదు, తల్లిదండ్రులకు చెప్పకూడదని కాదు. అవన్నిటికీ ఒక పరిమితి ఉంది. ఎన్ని చెప్పాలో అవన్నీ మనం చెప్తాం, కానీ వాళ్ళ దగ్గర నుండి నీకు సహాయం తాత్కాలికమే, కొంచెం మాత్రమే. కానీ దేవుని వైపు నువ్వు తిరిగితే, ఆ భారం ఆయన వైపు మోయడానికి నువ్వు ఇష్టపడితే, వారు ఇచ్చిన వాటి కన్నా గొప్ప మేలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. షూనేమీరాలు వాళ్ళ భర్తని, షూనేమీరాలని దీవించి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ 13-15 సంవత్సరాలు ఉండగా నాన్నగారు రైతు, అందువలన మమ్మీ డాడీ ఉండే పొలం దగ్గరికి వెళ్తానంటే వెళ్ళమంది. ఆ డాడీ ఉండే పొలం దగ్గరికి వెళ్ళాడు. డాడీ పొలం దగ్గరికి వెళ్ళగానే తలపోయిన అంటే పన్నోళ్ళు చెప్పి, ఏమండి సారు అబ్బాయి తలపోయిన అంటున్నాడు అనగానే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళనండి అన్నారు. పొలం దగ్గర మరణించలా, అమ్మ దగ్గర తీసుకెళ్ళగానే అమ్మ ఒళ్ళో కుమారుడు మరణించాడు. వా, లేక పుట్టిన కుమారుడు పొలములో మరణించలా, అమ్మ ఒడిలో. ఎలీషా అన్నాడు,
ఎలీషా అన్నాడు, మరుసటి వేటకల్లా నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే కుమారుడు ఆమె ఒళ్ళో మరణించగానే ఎంత వేదన, ఎంత భారం, ఎంత దుఃఖం. భర్త గారితో చెప్పింది, ఈ గదిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఎలీషా దేవుని వైపు తిరుగుతుంది. ఆమెకి అర్థమైంది, నా భారం నా భర్త తీసివేయలేడు, ఈ పొలంలో పనిచేసే వాళ్ళు తీసేయలేరు, ఎవరు తీయలేరు, కానీ నా దేవుడు తీయగలడు. హల్లెలూయా, నా దేవుడు తీయగలడు. ఈమె అక్కడికి వెళ్ళింది, దేవాది దేవుడు కార్యం చేశాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో మన భారం, మన వేదన తెలియపరచాలి. కానీ నువ్వు ఒక పాయింట్కి రావాలి. ఇప్పుడు ఆమేననాలి. నువ్వు ఒక పాయింట్కి రావాలి. మనుషులు నేను ఏ భారం గుండా వెళ్తున్నానో ఈ భారం నుండి నన్ను విడిపించలేరు, ఈ స్థితి నుండి విడిపించలేరు. నా తండ్రి నన్ను విడిపించగలడు, నా తండ్రి నన్ను ఈ స్థితి నుండి విడిపించగలడు అని నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. దేవుని హస్తం నీ కొరకు కార్యం చేస్తుంది. దేవుని కృప నీ కొరకు కార్యం చేస్తుంది. దేవుని బలమైన హస్తం నీ కొరకు కార్యం చేస్తుంది. దేవుని హస్తం నీ పక్షాన కార్యం చేస్తుంది. ఒక హస్తం మేఘం వలె నిలబడినట్లుగా, ఒక హస్తం స్పర్శించినట్లుగా అదే హస్తం నీ కొరకు నిలబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యం నీ కొరకు చేయగలిగిన వాడు ఆయన. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.